కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కర్ణుకొడుకులు చిత్రసేన సత్యసేన సుశర్ములు నకులుని చేత జచ్చుట. చంపకమాల. ఆ సూతుపౌత్రుడు చిత్రసేనుడు నకులుడి వింటి కర్రను గొప్పదైన బాణంతో ఖండించి 3 ప్రకాశమానాలైన బాణాలు నకులుడి లలాటంపై గ్రుచ్చి గుర్రాలను జెండా కొయ్యను భూమిపై పడేటట్లు ఖండించాడు. సారథిని ఖండించి సంహరించాడు. నకులుడు కత్తిని డాలును గైకొని దాడికి పూనుకొనగా చిత్రసేనుడు అతనిపై బల్లాలు ప్రయోగించాడు. కందము. చిత్రసేనుడు విసిరిన ఆ వాడి అయిన బల్లెములు తన దేహానికి తగులకుండగనే తన దేహం దగ్గరకు రాకుండగనే డాలును త్రిప్పుతూ వేగంగా విజృంభించి నకులుడు చిత్రసేనుడి రథాన్ని సమీపించాడు. తేటగీతి. నకులుడు చిత్రసేనుడి రథం పైకి దూకి గర్వం అతిశయించగా కుత్తుకను ఖండించగా ఆ తల కణకుండలాలలో కెరీటంలో పొదిగిన పలురకాలైన మాణిక్య కాంతులు ప్రకాశిస్తూ ఉండగా భూమిపై పడి దొర్లింది. వచనము. ఈ ప్రకారంగా చిత్రసేనుడు పడిపోగా చూచి పాండవుల సైనికులు అరవగా దుహకం క్రోధం ముప్పిరిగొనగా చిత్రసేనుడి సోదరులైన సత్యసేన సుశర్మలు ఆ నకులుడిపై కలియబడగా నకులుడు ఇంకొక రథం ఎక్కి బలమైన ధనువు గైకొని యముడివలే భయంకరమైన ఆకారం కలవాడయి ఎదుర్కొనగా మహారథులైన ఆ వీరులు నకులుడి రథాన్ని బల్లెములతో ఖండించటానికి ప్రారంభించగా నకులుడు దానిని లెక్కచేయక ఒక చిన్న నవ్వు నవ్వి చంపకమాల. నకులుడు చిన్ననవ్వు నవ్వి మిక్కిలి వేగంగా సత్యసేనుడి గుర్రాలను కూల్చి వింటిని ఖండించగా సత్యసేనుడు ఇంకొక రథం కొరకు వేగంగా వెళ్లి మరియొక వింటిని ఎక్కుపెట్టగా అర్జునుడి తమ్ముడైన నకులుడు ఆ కుమారుడిని వాడి అయిన 2 బాణాలతో నొప్పించి భయంకరుడైన అతడి సోదరుడిని 2 బాణాలతో నొప్పించాడు. తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ నకులుడి ధనువును ఆ సుశర్ముడు గర్వం అతిశయించగా ఖండించటంతో నకులుడు మరియొక వింటితో బలమైన బాణాలు ప్రయోగించి ఆ సుశర్ముడి రథకేతనాన్ని ఖండించి సత్యసేనుడి విల్లును కూడా నరికాడు. శార్దూల విక్రీడితము. ఆ సత్యసేనుడు భయంకరాకారుడై ఇంకొక విల్లు ఎక్కుపెట్టి వారింపశక్యంకాని విధంగా బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలను నివారించి నకులుడు మిక్కిలి భయంకరం అధిక శక్తిమంతమైన 3 బాణాలు ఆ సత్యసేనుడి వక్షస్థలంలో నాటించి వేగంగా 2 బాణాలు సత్యసేనుడి తమ్ముడు సుశర్ముడి శరీరంలోనికి మిక్కిలి గట్టిగా గ్రుచ్చాడు. కందము. కణపుత్రులైన సత్యసేన సుశర్ములు కోపించి ఒక్కుమ్మడిగా సారథిని చంపి అరచి విల్లు ఖండించగా రథం ముక్కలయ్యేటట్లుగా దేహం చీలిపోయేటట్లుగా మిక్కిలి భయంకరమైన విజృంభణంతో కొట్టారు. వచనము. ఈ ప్రకారంగా సత్యసేన సుశర్ములు నకులుడిని కొట్టగా మత్తేభము. సంజయుడు చెప్పుతున్నాడు, ఓ ధృతరాష్ట్ర మహారాజా! రథం లేనివాడు విరగొట్టబడిన విల్లు కలవాడు బాణాలతో శరీరం చీల్చబడినవాడు అయిన నీ పుత్రుడు నకులుడు చలిస్తున్న భయంకరమైన నాలుక కలిగిన మిక్కిలి క్రూరమైన పామ అన్నట్లు భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని తీసుకొని కోపంతో వేగిరపాటు కలవాడై నిలకడ కలిగిన గర్వంతో చూచేవాళ్లు పొగడేటట్లుగా సత్యసేనుడిని సంహరించాడు. ఆటవెలది అన్న సత్యసేనుడు పడిపోవటం చూచి తమ్ముడు సుశర్ముడు సుషేణుడు హృదయంలో శోకం కోపం అతిశయించగా నకులుడిపై బాణవర్షం కురిపించాడు. అంతలో నకులుడిని చూచి భీముడి పుత్రుడు శృతసోముడు దగ్గరకు చేరాడు. నకులుడు శృతసోముడి రథం అధిరోహించాడు. వచనము. ఈ ప్రకారంగా ద్రౌపది కుమారుడైన శృతసోముడి రథం ఎక్కి బలమైన ధనువును తీసుకొని ఆ శృతసోముడు సహాయపడగా ఆ సుశర్ముడిని ఆ సుషేణుడిని తీవ్రమైన బాణాల వరుసలతో కొట్టాడు. అయినా వెనుదీయకుండా ఆ సుశర్ముడు ఆ సుషేణుడు. తేటగీతి.
వాడి అయిన బాణాలు నకులుడి దేహంలో 3 గ్రుచ్చి 20 బాణాలతో శృతసోముడి వక్షస్థలాన్ని బాధించగా ఆ నకులుడు అర్ధచంద్రాకృతి గల బాణం యొక్క దెబ్బతో శత్రువు అయిన ఆ సుశర్ముడి సుషేనుని తలను ఖండించాడు. శార్దూల విక్రీడితము. నకులుడి చేత కర్ణుడి కుమారులు ఈ ప్రకారంగా కూలిపోవటం చూచి సూరుల విజృంభణం వికలం కాగా నీ కుమారుడైన దుర్యోధనుడి సైన్యం ఒక్కసారిగా విడివడి చెల్లాచెదురుకాగా మద్రదేశాధిపతి శల్యుడు సింహగర్జనను మౌర్వినాదాన్ని క్రోధసూచకాలుగా ప్రకాశించే రూపం కలవాడే. తేటగీతి. శల్యుడు చేతిని ఎత్తి ఆగుమాగుమని అదలించగా ఆ కౌరవ సైన్యం వెడలిపోక మరల యుద్ధానికి సిద్ధమైనది. పాండవ సేనలు కూడా అధికోత్సాహంతో వేగిరపాటు పడగా యుద్ధం భయంకరమైంది. చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా! విజృంభించి అర్జునుడు మొదలైన పాండవ పక్షంలోని వీరులు పరాక్రమించగా ఈ కౌరవ పక్షంలోని నీ కుమారుడు దుర్యోధనుడు మున్నగు పరాక్రమవంతులు శ్రేష్ఠులు అయిన యోధ సమూహాలు వేగంగా వెంటపడి తరుమగా ఆ సమయంలో 2 సైన్యాలు బాణాల వలన పుట్టిన అగ్ని విజృంభించి అధికమైన భయాన్ని పొందాయి. ఆ భయంకర యుద్ధాన్ని గూర్చి ఏమి చెప్పగలను? ఆ యుద్ధం వర్ణింప శక్యం కానిది. వచనము. ఈ ప్రకారంగా అల్లకల్లోలం అయినప్పటికీ అధిక పరాక్రమంతో 2 పక్షాల సైన్యాలు వేగిరపాటు తగ్గకుండా మరియొక విధంగా విజృంభించిన ఆ విచిత్ర యుద్ధం ఆకాశ సంచారులైన యక్ష, గంధర్వ, కిన్నర, కింపురుషాదులకు కన్నుల పండువు కాగా ఏనుగుల ఘీంకార ధ్వనులతో, ఏనుగుల కంఠాలకు వ్రేలాడుతున్న ఘంటానాదాలతో, రథచక్రాల కమ్ముల తాకిడి వలన పుట్టిన ధ్వనులతో, జెండా కొయ్యలయందు వ్రేలాడే చిరుమువ్వల నాదాలతో, గుర్రాల గిట్టల చప్పుళ్లతో, గుర్రాల సకిలింతల ధ్వనులతో, భుజాల చరుపుల వలన పుట్టిన ధ్వనులతో, వీరులు చేసే సింహగర్జనలతో, దిక్కుల అంచులు లులు పడగా ఆశ్చర్యకరమైన ప్రయత్నంతో యుద్ధ క్రీడ చేస్తూ ఉండగా శ్రీకృష్ణుడి చేత పరిరక్షించబడుతున్న పాండవుల బలపరాక్రమాల సమృద్ధి వలన వర్ధిల్లే ధృష్టద్యుమ్న శిఖండి సాత్యకి మున్నగు ప్రతాపవంతులగు వీరులు ఒక్కటిగా కలుసుకొని తరుమగా భయంకరమైన కౌశలంతో భుజగర్వం చూపగా కార్చిచ్చు వ్యాపించినప్పుడు వ్యాకులమైన లేళ్ల గుంపువలే కౌరవ సైన్యం దీనత్వం పొందగా కందము. పెద్ద బురదలో మునిగిపోయిన గోవును పైకి తీసే విధంగా శల్యుడు ఆ కురు సైన్యాన్ని తన భుజబలంతో పరాక్రమం, గర్వం ప్రకాశించగా కలత చెందనట్లుగా నిలిపాడు. వచనము. శల్యుడు చెదిరిపోతున్న సేనలను నిలిపి విజృంభించే సమయంలో మనవైపున ఉల్కాపాతాలు మొదలైన దుష్టశకునాలు పొడచూపగా నీ కుమారులు కలుసుకొని యుద్ధం చేయటానికి సమర్థులైన సేనలను సమకూర్చుకొని స్థిరంగా పోరాడారు. ఆ ప్రకారంగా యుద్ధం చేసే సమయంలో ఆ వ్యూహాన్ని అతిక్రమించి ఉద్రేకించి మద్రపతి శల్యుడు బాణవర్షం కురిపిస్తూ ధర్మరాజునకు ముందు నిలిచిన భీమసేన సాత్యకి ధృష్టద్యుమ్న శిఖండి ద్రౌపదేయ మాద్రేయులను ఎదుర్కొని 10 చొప్పున బాణాలతో బాధించి ధర్మరాజు దగ్గరకు చేరి 10 బాణాలతో ప్రతాపం చూపించి విజృంభిస్తుండగా పాంచాల దేశపు క్షత్రియులైన ప్రభద్రక దళములు ఆ శల్యుడిని చుట్టుముట్టగా ఉత్పలమాల. ప్రభద్రక దళాలు చుట్టుముట్టగా శల్యుడు విజృంభించి భుజ సంపద ప్రకాశింపజేయగా క్రోధంతో అతిశయించి కూలిపోయిన ఏనుగులు, చనిపోయిన గుర్రాల గుంపులు, విరిగిపడిపోయిన రథములు, ఇరుసులు, తొలగపడిపోయిన జెండా కొయ్యల సమూహం, ఖండఖండాలై పిండి పిండిగా రాలిపోయిన కాల్బలం, నెత్తురు ప్రవాహాలు, పేగుల పోగులు. వచనము. ఇంకను కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఏ ఆకారాలు కలిగి ఉన్నప్పటికీ అంగవహీనములయ్యేటట్లు శల్యుడి భయంకరములైన బాణాలు భయంకరములైన పిడుగులు పడుతున్నట్లు పాండవుల సేనపై కౌరవులైన దుర్యోధనాదులు సంతోషించేటట్లుగా పడ్డాయి. వచనము. ఆ ప్రకారంగా పడుతున్న భయంకరమైన బాణవర్షానికి తడబాటు పడిపోయి ఆ పాండవ సేనలు ధర్మరాజు వెనుకకు తొలగగా ఆ ధర్మరాజు సేనలను పురికొలిపికొని శల్యుడిని ఎదుర్కొని వాడి అయిన బాణవర్షంతో క్రమ్ముకోగా ఆ శల్యుడు భయంకరమైన ఇనుపబాణం ఆ ధర్మరాజు దేహం చీల్చుకొనిపోయేటట్లుగా ప్రయోగించగా సేనావ్యూహం నుండి తప్పుకొని ఆ ధర్మరాజు ముందునకు వచ్చి 7 బాణాలతో భీముడు, సహదేవుడు 5 బాణాలతో, నకులుడు 9 బాణాలతో, ప్రతివింధ్యాది ద్రౌపది పుత్రులు అనేక బాణాల వరుసలతో
ఆ వీరుడైన శల్యుడిని కొట్టగా ఆ సమయంలో కృపాచార్యుడు, కృతవర్మ, శకుని అతడి పుత్రుడు ఉలుకుడు, దుర్యోధనాదులు పాండవులతో కలియబడ్డారు. గురుపుత్రుడు అశ్వత్థామ చిరునవ్వుతో శీఘ్రగమనంతో వచ్చి దుర్యోధనాదులను కలుసుకున్నాడు. అచ్చట ఉన్న సైన్యాలు ఉత్సాహంతో ఆ రథిక శ్రేష్ఠులను ఎదుర్కొన్నాయి. ఆ సమయంలో కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో కూపాచార్యుడు, ధృష్టద్యుమ్నుడు పోలిక చెప్పటానికి వీలుకాని మిక్కిలి భయంకరమైన యుద్ధంలో సమానమైన ప్రకాశవంతమైన రూపాలు కలవారే పరస్పరం తమ తమ భుజబల సామర్థ్యాలు ప్రదర్శించుకున్నారు. కందము: అటు తరువాత అశ్వత్థామ ముఖం చిరునవ్వుతో ప్రకాశించగా పరాక్రమవంతులైన పాండుపుత్రులు 5గురను ఒక్కొక్కడిని పదేసి బాణాలతో బాధించాడు. ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడు భీముడి గుర్రాలను నేలపై కూల్చాడు. భీముడు రథం దిగి కౌరవ సైన్యానికి తన గదాయుధం యొక్క శక్తిని చూపించాడు. కందము: భీముడి గుర్రాలను శల్యుడు చంపిన సమయంలో సహదేవుడు కౌరవ సైన్యం చలించేటట్లుగా తన సామర్థ్యం ప్రకాశించగా శల్యుడిని తన బాణ ప్రవాహంలో ముంచెత్తాడు. తేటగీతి: శల్యుడి బాణాల చేత ఆ సహదేవుడి గుర్రాలు మరణించగా సహదేవుడిని దాటివచ్చి ఆ వీరశ్రేష్ఠుడైన శల్యుడిపై పాండవ సైన్యం క్రమ్ముకొన్నది. ఆ సమయంలో శల్యుడి కుమారుడు రుక్మాంగదుడు పరాక్రమం ప్రకాశించగా సహదేవుడిపై కలియబడ్డాడు. చంపకమాల: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడి పుత్రుడు సహదేవుడితో కలియబడగా దట్టంగా ఎర్రబడిన కన్నులతో కత్తి చేతపట్టి రథం నుండి భూమిపైకి దూకి శల్యపుత్రుడి యొక్క బాణపరంపరలను ఖండిస్తూ సమీపించి శల్యపుత్రుడి రథం మీదకు వేగంగా మాత్సర్యంతో వెడలి క్రీడవలే అతడి తల ఖండించి స్తుతింప తగనవాడవుతూ ఇంకొక రథం పైకి వేగంగా వెడలిపోయాడు. వచనము: ఈ ప్రకారంగా కందము: తన పుత్రుడు మరణించగా మద్రపతి శల్యుడు దుహకంతోనూ కోపంతోనూ నిండిన మనస్సు కలవాడే వాడి అయిన బాణపరంపరతో గర్వాన్ని కనపరుస్తూ ఆ పాండవ సైనికుల గర్వాన్ని అణచాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. శల్యభీమసేనుల గదాయుద్ధము. కందము: మిక్కిలి వేగంగా రథికులైన సేనలను తొలగించి శల్యుడు తన రథం ప్రకాశించగా స్థిరమైన గమనంతో ధర్మజుడి రథం మీదికి క్రూరమైన బాణాలు వ్యాపించగా ఉరికాడు. సీసము: తేటగీతి: ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడి కన్నుల నుండి అగ్ని కణాలు పడుతుండగా చూచి ఏనుగుల రక్తంతో తడిసి ఎర్రనైనది శత్రుసేనలకు దైన్యాన్ని కలిగించేది, తమ సేనలకు సంతోషం కలిగించేది, వజ్రాయుధంతోనూ మహాసర్పంతోనూ పర్వత శిఖరంతోనూ సమానమైనది, అతి భయంకరమైనది, 8 అంచులతో ధారలతో వాటి కాంతులతో అతిశయించేది, భయంకరమైనది అయిన గదాదండం భయంకరంగా ఎత్తి కోపం ఆవేశం పొంది దగ్గరకు చేరి శల్యుడి గుర్రాలను చితుక కొట్టాడు. ఆ శల్యుడు తోమరంతో ఆ భీముడి విశాలమైన వక్షస్థలాన్ని బ్రద్దలు చేశాడు. కందము: భీముడు తన వక్షస్థలం మీద నాటిన ఆ పెద్ద తోమరాన్ని ఎడమచేతితో పైకి లాగి బిగువైన పట్టుతో శల్యుని సారథి నేలపై బోరగిల పడేటట్లు దానితోనే త్రిప్పికొట్టాడు. మత్తేభము: పరాక్రమవంతుడైన శల్యుడు రథం లేనివాడై విరిగిపోయిన రథం కలవాడై తరిగిపోని గర్వంతో భయంకరమైన ముగ్గరమనే ఆయుధాన్ని చేతబట్టుకొని రథం దిగి నిగ్రహింప శక్యంకాని ఆకారంతో వజ్రాయుధంతో ప్రకాశించే ఇంద్రుడు, దండంతో భయంకరుడైన యముడు, త్రిశూలంతో భయంకరుడైన రుద్రుడు సమానులయ్యేటట్లు స్తుతింపదగిన గర్వంతో ఒప్పారాడు. వచనము: ఈ ప్రకారంగా గర్వంతో విజృంభించే కురుసేనాధిపతి అయిన శల్యుడిని చూచి భీముడు అమితమైన కోపంతో అతడికి ఎదురుగా విజృంభించగా తప్పెటలు మొదలగు వాదిత్రముల యొక్క గాఢమైన ధ్వనులు చెలరేగాయి. ఆ సమయంలో ఆ 2 సైన్యాలు ఆ ఇద్దరి పోరాటాన్ని 2 ఏనుగుల పోరాటం చూచేటట్లు చూస్తూ గదాయుద్ధానికి శల్యుడు తప్ప భీముడిని ఎదుర్కొనటానికి సరిపడే గొప్పవారైన వీరులు కాని ఈ భీముడు కాకుండా శల్యుడితో పోరాడునట్టి మల్లెరైన మహారథులు కాని లేరు అనుకుంటూ ఆశ్చర్యం పొందుతుండగా ఆట వెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా!
వలయాకారంగా తిరుగుతూ గదలు త్రిప్పుతూ సింహగర్జనలు చేస్తూ ఎదురు తిరిగి రంకెలు పెట్టుతూ పోరాటానికి సిద్ధమైన రెండు ఆబోతుల విధంగా గొప్పవైన ఆకారాలతో ఆ భీముడు శల్యుడు కలియబడ్డారు. చంపకమాల. శల్యుడు భీమసేనుడు ఈ ప్రకారంగా గర్వంతో కలియబడి గదల కాంతులు ఆకాశాన్ని కప్పివేసేటట్లు అధికమైన వేగంగా గిరగిర త్రిప్పిగట్టిగా విసరగా ఆ గదలు రెండూ ఒకదానితో ఒకటి భయంకరంగా కొట్టుకొనగా సంపూర్ణమైన ఆశ్చర్యమైన ధ్వనులు గలవై నిండిపోగా అవి అగ్నికణాలను వేగంగా కురిపించాయి. వచనము. భీముడు శల్యుడు ఈ ప్రకారంగా గదాయుద్ధాన్ని ప్రారంభించి కందము. ధిక్కారములు దభక్కారములు ఒకరి పాదాలను మరొకరు తొక్కడం వలన కలిగిన చప్పుళ్ళు అతిశయించగా ఉపాయం బలం వేగం ఈ మూడును అధికంగా కలవారే గదాయుద్ధం చేస్తుండగా చంపకమాల. భీముడు శల్యుడు ఉపాయంతో ఒకరితో ఒకరు ఢీకొన్నారు. దెబ్బలు తప్పించుకునే విధంగా నేర్పుగా అవయవాలను కదిలించగా ఆ దెబ్బలు వ్యర్థం కాగా దిగ్గజాల దంతముల దెబ్బలకు చలించకుండా ఉండునట్టి పర్వతాలతో పోల్చటానికి అనువుగా ఆ భయంకరాకారులు భాసించారు. ఆ ఇద్దరిలోనూ గల పరుషమైన ఆవేశం శౌర్యం చాతుర్యం మూడింటినీ తక్కెడ యందు ఉంచినట్లవుతుంది. వచనము. ఆ భీముడు శల్యుడు ఆ గదాయుద్ధంలో ఒక్కొక్కసారి సంతోషంతో కందము. కురుకులలో శ్రేష్ఠుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా. ఆ భీముడు శల్యుడు 8 అడుగులు వెనుకకు పోయి తిరిగి విజృంభించి వేగంగా సమీపించిన గొర్రె పొట్టేళ్ల వలె ఒకదానితో ఒకటి ఢీకొనే పర్వతాల వలెను తోచారు. వచనము. ఈ విధంగా పోరాడి రక్తంతో తడిసి ఎర్రబడిన అవయవాలు పుష్పించిన మోదుగ చెట్లను పోలగా మిక్కిలి అలసట పొందిన తగ్గని గర్వంతో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. గదాయుద్ధమున మూర్ఛితుడైన శల్యుని గ్రూపుడు తొలంగం గొనిపోవుట. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా. ఆ భీముడు శల్యుడు ఇద్దరూ ఎడం లేకుండా ఉపాయం విచ్ఛిన్నమైన కోపాలతో కొట్టుకోగా గదలు ఒండోరుల మెడల ప్రక్కలనున్న గట్టి నరాలకు తగలగా వారు నేలపై పడ్డారు. వచనము. ఈ ప్రకారంగా ఆ మహావీరులు మూర్ఛిల్లగా కురుపాండవ సైన్యాలు రెండు హాహాకారాలు చేశాయి. ఆ సమయంలో కృపాచార్యుడు శల్యుడి దగ్గరకు తన రథాన్ని వేగంగా తోలించి కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా. పడిపోయిన గదను విడిచిపెట్టని ఆ మహావీరుడైన శల్యుడిని కృపాచార్యుడు గ్రుచ్చి ఎత్తి గౌరవభావంతో ఆ రథం మీద ఉంచుకొని అక్కడి నుండి తొలగించి తీసుకొనిపోయాడు. అటు తరువాత భీముడు మూర్ఛ నుండి తెప్పిరిల్లాడు. వచనము. భీముడు మూర్ఛ నుండి తెప్పరిల్లి లేచి చూచి అలసట నుండి తేరుకొనై ఆ శల్యుడిని పేరు పెట్టి పొడవైన దండమంటి గదతో అలంకృతమైన హస్తంతో పిలిచాడు. భీముడి ఆ గర్వాన్ని సహించలేక సింహగర్జనలతో కూడిన తూర్యధ్వనులు వ్యాపించగా దుర్యోధనుడు ఆవేశంతో తన సేనతో ఎదుర్కొనగా ధర్మరాజునకు అగ్రభాగంలో ఉన్న రథికులైన యోధులు చేకితానుడు ముందుండగా సింహనాదాలు ఆకాశాన్ని ముట్టగా ఆ భీముడిని దాటి కురు సైనికులతో కలియబడి పోరాడారు. ఆ సమయంలో శార్దూల విక్రీడితము. ఆ దుర్యోధనుడు వజ్రంవలె కఠినమైన ఈటెను ప్రజ్వలించేటట్లు ప్రకాశించే విధంగా పైకి ఎత్తి తన సేన సంతోషంతో సంభ్రమం చెందగా క్రీడాగతిని అనుసరించి ఆకాశంలో 2 మెరుపులు నిండగా మిక్కిలి ప్రకాశంతో ఆక్రమిస్తున్న ప్రతాపవంతుడైన చేకితానుడిని చూచేవారు పొగడేటట్లుగా వధించాడు. వచనము. ఈ విధంగా చేకితానుడు మరణించగా చూచి పాండవులు మిక్కిలి కోపంతో సేనతో కూడి కౌరవ సైన్యంపై వాడి అయిన బాణాలు ప్రయోగిస్తూ విజృంభించగా శల్యుడు ధర్మరాజును దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిని దుర్యోధనుడి పనుపున అశ్వత్థామ త్రిగర్తులు 3000 రథాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. మిగిలిన యోధులు సేనలు ఆ శత్రుసేనతో అనగా పాండవ సేనతో కలియబడగా యుద్ధం ఆశ్చర్యకరమైనది. ఆ సమయంలో పెద్ద దుమ్ము పైకి లేచి చూపులకు ఏమీ కనిపించకుండా ఉండగా సైనికులు చేసే సింహగర్జనల వలన పుట్టిన శబ్దాలు అతిరథ మహారథాది బిరుదాలు ప్రకటించటం వలన పుట్టిన శబ్దాలు తెలియబడేటట్లుగా పోరాడుతుండగా బోరున ప్రవహించే రక్తం ఆ దుమ్మును అణచివేసింది.
అప్పుడు సంతోషం పొంది 2 సేనలు కొట్టండి పొడవండి అని చేసే అరుపులు ఆకాశాన్ని అంటుకొనేటట్లు యుద్ధం చేస్తున్న సమయంలో చంపకమాల మద్రపతి శల్యుడు మిక్కిలి ధైర్యంతో పాండవ ప్రథముడైన ధర్మరాజు మీద బాణాలు వర్షించగా ఆ ధర్మరాజు కూడా మొక్కవోని ధైర్యం కలవాడే 14 బాణాలు ఆ శల్యుడి దేహమునందు గుచ్చి ఒక చిరునవ్వు నవ్వగా శల్యుడు ఒక మిక్కిలి ప్రకాశవంతమైన బాణాన్ని పరాక్రమం అతిశయించగా ఆ ధర్మరాజు విశాలమైన వక్షస్థలంపై నాటాడు. వచనము శల్యుడు ధర్మరాజు యొక్క పేరురంపై వాడి అయిన బాణాన్ని గ్రుచ్చగా ఆ ధర్మరాజు మిక్కిలి కోపించి చంద్రసేను డనే శల్యుడి రథచక్రరక్షకుడిని ఖండించి 9 బాణాలు శల్యుడి రథసారథి శరీరంలో గ్రుచ్చాడు. ఆటవెలది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ సమయంలో అనగా ధర్మరాజు శల్యుడి చక్రరక్షకులను సారథిని ఖండించిన తరువాత సాత్యకి భీముడు చేదీసేన ఆ శల్యుడిని తీవ్రంగా ఎదుర్కొనగా ఆ శల్యుడు భీముడిని మిక్కిలి కఠినమైన 5 బాణాలతో నొప్పించాడు. కందము. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆలకించుము. శల్యుడు 27 బాణాలతో సాత్యకి యొక్క ఆధిక్యాన్ని తగ్గించాడు. తరువాత మిక్కిలివాడి అయిన బాణాలతో శ్రేష్టమైన విధంగా 25 మంది చేది వీరులను సంహరించాడు. కందము. నకుల సహదేవులు తనపై వేగంగా కలియబడగా ఆ శల్యుడు ప్రకాశిస్తున్న గర్వంతో వింటినారి యొక్క ధ్వని మిక్కుటమయ్యే విధంగా వాడి అయిన బాణాలతో ఆ నకుల సహదేవుల అంగాలను నింపివేశాడు. చంపకమాల ధర్మరాజు శల్యుడిని చూచి బాహుగర్వం అతిశయించగా సమీపించి శల్యుడి దేహంలో తీక్షణమైన బాణ సముదాయాన్ని ప్రయోగించి జెండా కొయ్యను ఖండించాడు. అప్పుడు ఆ శల్యుడు ధర్మరాజునకు వాడి బాణాల తాపాన్ని చూపించి వేగంగా పదేసి బాణాలతో భీముడిని నకుల సహదేవులను సాత్యకిని నొప్పించాడు. ఉత్పలమాల శల్యుడు భీముడిని నకుల సహదేవులను సాత్యకిని నొప్పించి గర్వించి దేవగంధర్వాది ఆకాశ సంచారులకు ఆనందాన్ని కలిగిస్తూ వేగంగా ధర్మజుడిని మూర్ఛనొందించి భయంకరములైన బాణాలతో అతడి శరీరంలో గ్రుచ్చాడు. ఇట్లా ధర్మజుడు బంధించబడగా నకుల సహదేవులు భీముడు సాత్యకి మిక్కిలి కోపించి వాడి అయిన బాణాలను శల్యుడిపై కురిపించగా శల్యుడు వాటిని ఖండించి ఆ నకుల సహదేవులను భీముడిని సాత్యకిని శరపీడిత దేహులుగా చేశాడు. వచనము ఆ నకుల సహదేవులను భీముడిని సాత్యకిని శరపీడిత దేహులను చేసి ఇంకొక ప్రకాశవంతమైన జెండా కొయ్యను నిలబెట్టి ఆ శల్యుడు ప్రకాశించగా సీసము తేటగీతి. రాజశ్రేష్ఠుడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! భీముడు శల్యుని దేహంలో భయంకరమైన బాణాన్ని ప్రయోగించి ఇంకా అటువంటి 7 బాణాలు మరల శల్యుడిపై ప్రయోగించాడు. సాత్యకి శల్యుడిపై 100 బాణాలు ప్రయోగించాడు. నకులుడు 5 వాడి అయిన బాణాలు, సహదేవుడు 14 బాణాలు ఆ శల్యుడి అవయవాలపై ప్రయోగించారు. అంతటా ఆ శల్యుడు భీముడు, సాత్యకి, నకులుడు, సహదేవుడు ఆ నలుగురను వరుసగా 73, 25, 5, 3 బాణాలతో కొట్టి బల్లెంతో సహదేవుడి వింటిని ఖండించాడు. శార్దూల విక్రీడితము. సహదేవుడు మరియొక వింటిని ధరించి మిక్కిలి భయంకరమైన బాణాలతో మామ ఎక్కడకు పోతావు అంటూ వేగంగా ఆ శల్యుడిని కొట్టగా భీమసాత్యకులు కూడా అడ్డులేని విధంగా భయంకరంగా వాడి అయినా ప్రకాశవంతమైన బాణసమూహాలను కురిపించగా ధర్మజుడు కూడా ఆ శల్యుడి దేహమునందు బాణాలు నాటగా చంపకమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అప్పుడు శల్యుడు రక్త ప్రవాహాలు దేహం నుండి స్రవిస్తుండగా గైరికాది ధాతువులతో నిండిన సెలయేరుల సమూహాలతో ఎర్రగా ఉన్న పర్వతం వలె ప్రకాశిస్తూ విజృంభించి ధర్మరాజు, భీముడు, సాత్యకి, నకుల సహదేవులు 5గురిని ఒక్కొక్కరిని 5 మంత్రపుతాలైన బాణాలతో నొప్పించి తన బలాన్ని పరాక్రమాన్ని దేవతలు ప్రస్తుతి చేసేటట్లు భయంకరాకారం కలవాడే ఒక్క బాణంతో ధర్మరాజు వింటిని అమ్ముతో కూడా ఖండించాడు. ఉత్పలమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా!
ధర్మరాజు మరియొక విల్లు పట్టుకొని ఇంతటితో నిరోధం యుద్ధం ముగిసిపోవునట్లుగా చేయగలను అంటూ సూతుడి దేహం చొచ్చుకుని పోయేటట్లుగా గుర్రాల అవయవాలు చిల్లులు పడేటట్లుగా శల్యుడి ఎముకలు భేదించేటట్లుగా జెండా కొయ్య విరిగేటట్లుగా ప్రకాశవంతమైన క్రూరమైన బాణాలు ప్రయోగించాడు. వచనము: ధర్మరాజు ఈ ప్రకారంగా అతిశయించి యుద్ధం చేస్తూ ఉండగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. ధర్మరాజు శల్యుని బాణంబులచేత మూర్ఛితుం డగుట. కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ శయుడు కోపించి గర్వపు ఆడంబరం భయంకరమయ్యేటట్లుగా 10 కఠినమైన బాణాలు ఆ ధర్మరాజు శరీరంలో నాటగా ఆ ధర్మరాజు మూర్ఛపోయాడు. ఆ వెంటనే వేగంగా కందము శల్యుడి బాణాల వలన ధర్మరాజు మూర్ఛిల్లగా ఆ వెంటనే సాత్యకి విజృంభించి ప్రకాశవంతమైన అనేక విధాలైన బాణాలతో ఆ శల్యుడిని కప్పివేయగా శల్యుడు కోపించి పొగరుతో గర్వించినవాడై సాత్యకి ధనువును చిన్న చిన్న ముక్కలయ్యేటట్లుగా ఒక బల్లెంతో కొట్టాడు. కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ మహాభుజ బలపరాక్రమవంతుడైన శల్యుడు యోధ శ్రేష్ఠులైన సాత్యకిని నకులుడిని భీముడిని సహదేవుడిని మూడేసి బాణాలతో తన ఆధిక్యం బలం వేగం అతిశయించేటట్లుగా బాధించాడు. వచనము: అంతలో ధర్మరాజు మూర్ఛ నుండి తేరుకుని శల్యుడిని ముగ్గరంతో కొట్టాడు. ఆ సమయంలో ఆ శల్యుడిపై సాత్యకి తోమరాన్ని, భీముడు బల్లెమును, నకులుడు శక్తిని, సహదేవుడు గదను ప్రయోగించారు. వీరశ్రేష్ఠుడైన ఆ శల్యుడు ఆ ఆయుధాలన్నింటినీ ఆకాశంలో మెరుపులు వ్యాపించేటట్లు పెద్ద పెద్ద బాణాలు ప్రయోగించి చిన్న చిన్న ముక్కలుగా చేసి పెడబొబ్బ పెట్టాడు. దానితో అతిశయించిన కోపంతో సాత్యకి శల్యుడి సారథిని 3 వాడి అయిన బాణాలతో శల్యుడిని 2 బాణాలతో గట్టిగా కొట్టాడు. అంతటా ఆ శల్యుడు క్రోధంతో ప్రజ్వలించినవాడే భయంకరాలైన బాణాలతో 5గురిని బాధించాడు. అది చూచి నీ పుత్రుడు దుర్యోధనుడు ఆ శల్యుడి చేత పాండు పుత్రులు చస్తారని తలంచాడు. ఆ ప్రకారంగా ప్రకాశమానుడైన శల్యుడిని చూచి భీమసేనుడు సహించజాలక సాహసంతో ఆ శల్యుడి సమీపానికి రాగా కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! సాత్యకి ఆ వెంటనే మిక్కిలి వేగంగా నకుల సహదేవులను కలుసుకొని విజృంభించి ఉత్సాహంతో శల్యుడితో పోరాడాడు. ఆ శల్యుడు ఆ నలుగురి కోపాన్ని యుద్ధ ప్రయత్నాన్ని లక్ష్యపెట్టకుండా పోరాడాడు. వచనము: ఈ ప్రకారంగా పోరాడుతుండగా ధర్మరాజు అంతకుముందు తనచేత చంపబడిన చంద్రసేనుడితో పాటు శల్యుడికి చక్రరక్షకుడుగా ఉన్న ద్యుమత్సేనుడి తల నరికాడు. అటు తరువాత చక్రరక్షకుడు లేనివాడైన శల్యుడు తరగని కోపంతో జూలు పీకినందుకు కోపించే సింహం వలె భీముడు మొదలైన యోధులైన 4 అవయవాలను, గుర్రపు సమూహాల యొక్క శరీరాలను, సారథుల సమూహాలను అనేక విధాలైన వాడి బాణాలు ప్రయోగించి రక్తాలు ప్రవహించేటట్లు చేయగా చూచి ధర్మరాజు దుఃఖించి తనలో తాను కందము ధర్మరాజు తనలో తాను ఇట్లా చింతించాడు: శ్రీకృష్ణుడి మాటలు కల్లలు కావు కదా! శల్యుడి భుజ విజృంభణం భీముడు మొదలైన యోధ శ్రేష్ఠులు భరించరానిదిగా తీవ్రం అవుతున్నది. వచనము: అని ధర్మరాజు తనలో తాను చింతించి వెనువెంటనే తన సేనలకు చేయి ఊపగా సముద్రతరంగ సమూహాల వలె చతురంగ బలాలు శల్యుడి మీద కలియబడగా సాహసవంతుడు అయిన ఆ శల్యుడు మంద్రపర్వతం పాల సముద్రాన్ని కలచినట్లు ఆ చతురంగ బలాలను కలచి ధృష్టద్యుమ్నుడు మొదలైన వీరులను ధర్మరాజును మిక్కిలి దట్టమైన వాడి అయిన బాణాల వలన నిండిన చిమ్మచికటితో కప్పివేసి సింహగర్జనం చేయగా కందము: ఓ ధృతరాష్ట్ర మహారాజా! శత్రుభయంకరుడైన శల్యుడి యుద్ధ విహారాలు దేవతలు, గరుడ గంధర్వయక్ష కిన్నర కింపురుష సిద్ధసాధ్యులు మొదలైనవారు వివిధ ప్రక్రియలతో కూడిన వచన రచన విన్యాసాలతో స్తుతించారు. వచనము: అప్పుడు తేటగీతి: ఓ ధృతరాష్ట్ర మహారాజా! అశ్వత్థామను ఆశ్రయించి అతడి సాయంతో సంసప్తకులు అర్జునుడిని చుట్టుముట్టి అనేక విధాలైన ఆయుధాలతో కప్పివేశారు. ఆ అర్జునుడు వారినందరినీ భుజబలం విజృంభించగా విలాసంగా భయంకరమైన బాణాలతో ఆ సంసప్తకులను చీల్చబడిన అవయవాలు కలవారినిగా చేశాడు. చంపకమాల
అశ్వత్థామ సంసప్తకులు యుద్ధభూమి నుండి తొలగిపోకుండా పెళ్లిబికిన దర్పంతో క్రమ్ముకుని పార్థుడి గుర్రాలపై సారథి అయిన శ్రీకృష్ణుడిపై ధ్వజంపై బడి మీదకు సమీపించి అర్జునుడు బాధపడేటట్లుగా దుర్యోధనుడి సేన ఆనందపడేటట్లుగా భయంకరంగా బాణవర్షాన్ని కురిపించారు. ఓ ధృతరాష్ట్ర మహారాజా! అట్టి క్రూరమైన పరాక్రమ ప్రకాశం ఎక్కడా చూడం. వచనము ఈ ప్రకారంగా అర్జునుడికి విశ్రాంతి లేకుండా అశ్వత్థామ సంసప్తకులు తమ దర్పం చూపగా అర్జునుడు శౌర్యక్రోధముల వలన ఒడలు తెలియకుండా విజృంభించి బల్లెములు, అర్ధచంద్రాకారం గల ఇనుప బాణాలు, ఇంకను వాడి అయిన అనేక విధాలైన బాణాల వరుసలు ప్రయోగించాడు. ఆ ఆయుధాలు ఆ కౌరవ సేనల యొక్క గుర్రాలను కూల్చి, జెండా కొయ్యలను ముక్కలు చేసి, బాణాలను ఖండించి, ధనస్సులను విరుగగొట్టి, సూతులను చంపి, రథాలను ముక్కలు చెక్కలు చేసి, కవచాలను పిండి పిండిగా చేసి, వింజామరలను ఖండించి, గొడుగులు ఆకారం లేకుండా చేసి, రక్తములు చెక్కలు చేసి, కండలు రవింపచేసి, ఎముకలు పగులగొట్టి, తలలు నెలకూల్చి, ప్రాణాలు పీల్చి, క్రోధం ఆవహించిన ప్రళయకాల రుద్రుడి క్రీడ విధంగా తోపింపజేశాడు. ఆ సమయంలో 2000 రథిక శ్రేష్ఠులు సంహరించబడ్డారు. అప్పుడు ఆ శూరుడైన అర్జునుడు మహారణ్యాన్ని కాల్చే దావాగ్ని విధంగా ప్రకాశించాడు. ఆ సమయంలో ఆ అర్జునుడి పరాక్రమాన్ని భరింపజాలక అడ్డులేని గమనంతో అశ్వత్థామ అర్జునుడిని సమీపించి ఎదిరించి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సీసము, తేటగీతి. అర్జునుడికి అశ్వత్థామకు జరుగుతున్న ఆ యుద్ధంలో అశ్వత్థామ 12 బాణాలను అర్జునుడి దేహంలో గ్రుచ్చాడు. శ్రీకృష్ణుడి దేహమునందు 10 వాడి అయిన బాణాలు ప్రయోగించాడు. అప్పుడు అర్జునుడు మనస్సులో అశ్వత్థామను స్తుతించి చిరునవ్వుతో గుర్రాలను, సూతుడిని చంపి అశ్వత్థామ దేహమునందు జీవస్థానం చెడకుండా 3 బాణాలు గ్రుచ్చాడు. అప్పుడు అశ్వత్థామ ముసలం పరిఘం ప్రయోగించగా అర్జునుడు వెంటనే 5 వాడి అయిన బాణాలతో ముసలమును, 6 వాడి అయిన బాణాలతో పరిఘమును ఖండించి, శక్తిమంతమైన 3 బాణాలు అశ్వత్థామ దేహంలో చొప్పించాడు. ఆ సమయంలో సంసప్తక సమూహం అర్జునుడిని ఎదుర్కొన్నది. వచనము ఈ విధంగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. సురతుడను పాంచాలకుమారుం దశ్వత్థామచే జచ్చుట. కందము సురతుడనేవాడు అశ్వత్థామపై తన రథం తోలించి కొట్టగా అశ్వత్థామ కోపోద్రేకంతో ఆ పాంచాల వీరుడిని 1 వాడి అయిన బాణానికి బలిచేశాడు. వచనము ఈ ప్రకారంగా అశ్వత్థామ సురథుడు యుద్ధం చేస్తూ ఉండగా ఆట వెలది. అశ్వత్థామ సురథుడిని చంపి ఆ సురథుడి రథంపైకి వెడలి భయంకరమైన బాణ సమూహాన్ని వ్యాపింపజేసి గాంధీవిని ఎదుర్కొని సంసప్తకులకు సంతోషాన్ని కలుగజేశాడు. వచనము అశ్వత్థామ సురథుని చంపి అర్జునుడిని ఎదుర్కొనే సమయంలో కందము దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడి వేగాన్ని ఒప్పుగా నిలుపుచేసి గర్వంతో ప్రకాశిస్తూ 5 బాణాలతో ధృష్టద్యుమ్నుడిని బాధించాడు. ఇంకా 7 బాణాలు దేహంలో ప్రయోగించాడు. తేటగీతి ఓ ధృతరాష్ట్ర మహారాజా! ఆ ధృష్టద్యుమ్నుడు 70 బాణాలతో దుర్యోధనుడిని బాధించగా అతడి తమ్ములందరూ సైన్యసమేతులై మహాబలిష్ఠుడైన ధృష్టద్యుమ్నుడిపై విజృంభించి అస్త్రశస్త్రాలను కురిపించారు. కందము ధృష్టద్యుమ్నుడు ప్రజ్వలించిన కోపం కలవాడై వేగం అతిశయించగా తన సైన్యానికి పరాక్రమం ప్రకాశించేటట్లుగా సైన్యసమేతులైన దుర్యోధనుడి తమ్ములను మిక్కిలి తీక్షణములైన బాణానాలతో కలత చెందించాడు. చంపకమాల శిఖండి ప్రభద్రకులు కూపకృతవర్మలను మిక్కిలి పరాక్రమంతో సమీపించి మహాభయంకరమైన వేగంతో బాహువుల దర్పం చూపించగా ఆ బలవంతులైన కూపకృతవర్మలు కోపించిన మనస్సులు కలవారే బలంతో ఎదుట నిలిచి యుద్ధం చేయటానికి విజృంభించగా ఆ ఇరుపక్షాల యొక్క బలం, ధైర్యం, యుద్ధోపాయం, అతిశయం, క్షమ మొదలైన గుణాలు అన్నీ సమానంగా ఉన్నాయి. అట్టి సమానత్వం చూచువారిని ఆశ్చర్యంతో ముంచింది. వచనము ఆ సమయంలో అనగా కూపకృతవర్మలు, శిఖండి ప్రభద్రకులు పోరాడే సమయంలో శల్యుడు, ధర్మజ, భీమసేన, నకుల, సహదేవ, సాత్యకుల మీద శక్తిమంతములైన బాణాలు కురిపించి బాధించగా కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా!
నకులుడు శీఘ్రంగా 10 బాణాలు ఆ శల్యుడి వక్షస్థలంపై చొప్పించగా బొమ్మముడి బిగించి మేనల్లుడైన నకులుడిని 3 బాణాలతో నొప్పించి ఆ శల్యుడు ప్రకాశించాడు. కందము నకులుడు కాక మిగిలిన 4 శల్యుడిని చుట్టుముట్టగా మహాభయంకరాస్త్రాలు అనేకాలు ఒక్కొక్కడి దేహంలో వేగంగా ప్రయోగించి గర్వం పొంది బాణసమేతంగా నకులుడి ధనువును ఖండించాడు. వచనము ఈ ప్రకారంగా శల్యుడు ధర్మజ భీమసేన సహదేవ సాత్యకి నకులులపై విజృంభించగా నకులుడు కోపించి మత్తేభము నకులుడు మరియొక విల్లు గ్రహించి సమర్థమైన బాణాల వరుసలను ప్రయోగించగా భీముడు 60 బాణాలు వ్యాపింపచేయగా సాత్యకి ప్రజ్వలించే బాణాలు 9 ప్రయోగించగా ధర్మరాజు 10 బాణాలు చిన్న తమ్ముడు సహదేవుడు 10 బాణాలు ఆ శల్యుడిపై నాటారు. తేటగీతి శల్యుడు శీఘ్రంగా 79 వాడి బాణాలతో సాత్యకిని నొప్పించి ఒక బాణంతో విల్లు ఖండించి గుర్రాలను నేలకూల్చి 100 బలమైన బాణాలు ఆ సాత్యకి శరీరం పైన ప్రయోగించాడు. కందము ఈ ప్రకారంగా సాత్యకి యొక్క క్రొవ్వు పోగొట్టి పాండుపుత్రుల బాణాలు వ్యాపించనీయకుండా సూర్యుడైన ఆ శల్యుడు ఆశ్చర్యకరమైన విధంగా ఆ 4 ధర్మజ భీమ నకుల సహదేవులను బాధించాడు. ఉత్పలమాల ఆ శల్యుడి యొక్క బాణాల వలన పాండవులు తొలగిపోవటం చూచి సాత్యకి మరొక రథమెక్కి భయంకర ప్రచారణ విశారదుడై గర్వంతో ఆ శల్యుడిని ఎదిరించాడు. వెంటనే పాండవులు కూడా కలిసి తమ ఆధిక్యం చూపారు. ఆ శల్యుడు అధికమైన గర్వం అతిశయించగా పోరాడాడు. ఉత్పలమాల ఆ ప్రకారంగా ఒక్క శల్యుడు 5 పాండవులతో విజృంభించి యుద్ధం చేయటాన్ని దుర్యోధనుడి యోధ సమూహం చూచి కలుసుకొని రథిక శ్రేష్ఠుడు అయిన శల్యుడి అధికమైన పరాక్రమ శోభ ప్రకాశించగా బాణాల పెనుచికటి ఆకాశమంతా కప్పివేయగా ధైర్యాన్ని బలాన్ని చూపించగా ఆ ప్రతివీరులైన పాండవులు అందరూ బాధపడ్డారు. వచనము సైన్యమంతా ఒక్కటిగా ఆ వైపు తరుమగా చూచి కృష్ణార్జునులు తమ సైన్యం అంతా ఒక్కటిగా చేసి ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అర్జునుడు కృపకృతవర్మలను సహదేవుడు శకునిని ద్రౌపది పుత్రులు కొందరు రాజులను శిఖండి అశ్వత్థామను భీమసేనుడు సుయోధనుడిని ఎదుర్కొనగా ధర్మరాజు తనకు నకులుడు సహాయకుడుగా శల్యుడిని నిలువరించాడు. మిగిలిన సైనికులు కలేబడి క్రమంగా సమస్త సైన్యాలు అంతటా వ్యాపించాయి. ఈ ప్రకారంగా కుదురుకొని క్రమక్రమంగా యుద్ధం భయంకరమైంది. ఆ సమయంలో శల్యుడు క్రోధం ఆకారం ధరించిన విధంగా గర్వంతో పొంగి ధృష్టద్యుమ్నుడు సాత్యకి మొదలైన యోధశ్రేష్ఠులకు పాండవులకు నివారింపశక్యంగాక రథం యొక్క చిత్ర గమనాలతో ప్రకాశించగా ఏ చోట చూచినా తానే అయి అనేక విధాలైన బాణాల సమూహాలతో ఆకాశభాగం నింపి వేయగా మధ్యాహ్న సమయం అయింది. అయినప్పటికీ మార్తాండ బింబం కనబడకుండా పోయింది. అట్టి సమయంలో సీసము తేటగీతి ఏనుగులను ఖండించే సమయంలో పర్వతాలను ఖండించే మహేంద్రుడివలె కనిపించాడు. రథాలు తొలగించేటప్పుడు మేఘాలు చెదరగొట్టే బలమైన గాలి విధంగా ప్రకాశించాడు. గుర్రాలను ఖండించటానికి వెడలే చోట్లలో లేళ్ల గుంపును సమీపించే పెద్ద పులివలె వ్యాపించాడు. భటుల కొరకు వెడలేటప్పుడు సారంలేని పెద్ద అడవిని కాల్చే అగ్నివలె అయ్యాడు. విజృంభించిన యముడివలె ప్రళయకాల రుద్రుడి దర్పం ఆకస్మిక మృత్యుముఖం భయంకరమైన భావం ఎదిరించే యోధ సమూహాన్ని చంపేటప్పుడు ఆ శల్యుడి యందు ఉదయించాయి. వచనము ఈ ప్రకారంగా శల్యుడు విజృంభించి మిక్కిలి ఆశ్చర్యకరమైన పరాక్రమంతో ప్రకాశించగా ఆ శల్యుడిని ఇరుపక్షాల సైనికులు మెచ్చుకున్నారు. అంతట క్రమక్రమంగా అధికమైన శౌర్యంతో ఉత్సహించి శల్యుడు బల్లెం మొదలైన బాణాల వరుసలు మిక్కిలి వేగంగా ప్రవర్తించే అత్యంత భయంకరమైన విధానికి వెనుదీసి ధర్మరాజు సేన తొలగి మరలి వెనుతిరిగి పరుగెడటానికి ప్రారంభించగా వారిని అదలించి చేయి పైకెత్తి నిలునిలుడని అడ్డగించగా ఆ సైన్యం ఆగనిది అయింది. ఆ ధర్మరాజు పరాక్రమంతో సాహసించి ఆ శల్యుడిని ఎదిరించి గర్వం చూపగా మరల విజృంభించి సైన్యం పోరాటానికి క్రమ్ముకొన్నది. అప్పుడు ధర్మరాజు తమ్ములను రాజులను తన దగ్గరకు పిలిపించి వారలతో ఇట్లా అన్నాడు. చంపకమాల భీష్మద్రోణకనాది సూరులను మీరు అందరూ వరుసగా చంపి భుజగర్వం చూపారు. నేను విరోధి సైన్యాన్ని మథించటంలో నేర్పరి అయిన శల్యుడిని చంపుతాను. నాకు విధి చేయదగిన కార్యం
ఈ ప్రయత్నం నివారించ శక్యం కానిది అయి నెరవేరే మార్గం చెబుతాను వినండి. వచనము నా రథానికి నకులుడు సాత్యకి కుడివైపున, సహదేవుడు ధృష్టద్యుమ్నుడు ఎడమవైపున రక్షకులై రావయును. వెనుకవైపు దగ్గరగా ఉండి అర్జునుడు, ముందు భీముడు నడువవలెను. ఇది అంతా ఎందులకు అని అడుగవద్దు. శల్యుడు నన్నో శల్యుడిని నేనో సంహరించటం తప్పకుండా జరగవలెనని చూచాను. ఈ ప్రకారంగా సాహసం చేసి ఆ శల్యుడిని ఎదుర్కొనే నాకు కఠినతరమైన యత్నం చేయతగింది. కృతవర్మ అశ్వత్థామ శకుని దుర్యోధనులు ఆ శల్యుడిని కాపాడటానికి చేసే పురుషయత్నానికి మీరు దానికి మారుగా పరాక్రమం చూపాలి. అధికమైన నా బాహుబలం వలన ఆ మహావీరుడిని సంహరించగలవాడను. ధర్మరాజు ఈ విధంగా పలుకగా ఆ యోధ శ్రేష్ఠులు ఇంకనూ మిగిలినవారు ఆ ధర్మరాజు ప్రయత్నాన్ని మెచ్చి అతడి రథాన్ని చక్కగా సన్నద్ధం చేసి ఆ ధర్మరాజు చెప్పిన విధంగా యుద్ధానికి సంసిద్ధులై మిక్కిలి గర్వంతో ప్రకాశించగా ఆ సైన్యం ఉత్సాహంతో ప్రజ్వలించి యుద్ధం చేయటానికి ప్రయత్నించగా గజ సైన్యం యొక్క గంటల ధ్వనులు, రథముల నేమి ధ్వనులు, గుర్రాల చిరుగంట మ్రోతలు, భటుల సింహగర్జనల నుండి వెడలిన ధ్వనులు, డప్పులు మొదలైన వాద్యాల ధ్వనులు వ్యాపించి ఆకాశం నిండిపోయాయి. ఈ ప్రకారంగా ధర్మరాజు అధికుడై తొందరపడుతుండగా కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. శల్య ధర్మనందనుల ద్వంద్వయుద్ధము. కందము. దుర్యోధనుడు తన సేనలకు ధైర్యం కలిగించగా శల్యుడు పరాక్రమంతో గర్వసహితుడై పూనిక వహించి అతిశయించి భూమి గడగడ కంపించేటట్లు ఆ పాండవ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వచనము ఆ సమయంలో తేటగీతి పెద్ద పులులు కలేబడిన సంతోషం, ఉత్సాహం, బలం తోచేటట్లు శల్య ధర్మరాజులు కలేబడి ఒకరిపై ఒకరు మిక్కిలి వేగంగా బలమైన బాణాలు ప్రయోగించారు. వచనము ఆ శల్య ధర్మరాజుల యుద్ధాన్ని చూచి రెండు సైన్యాలు విజృంభించి వేగిరపాటుతో కలియబడి వ్యాప్తి చెందగా దొమ్మి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉత్పలమాల, ఓ ధృతరాష్ట్ర మహారాజా, నీ యొక్క పుత్రుడు దుర్యోధనుడు సింహ సౌందర్యం గల భీముడి ప్రకాశవంతమైన జెండా కొయ్య అర్ధచంద్రాకృతి గల బాణంతో మణుల మువ్వల ధ్వనులతో కూడి పడిపోయేటట్లు కొట్టి బలమైన వెడద బాణంతో ఆ పాండవుల సేనల పెంపు నశించేటట్లు భీముడి విల్లును ఖండించాడు. చంపకమాల భీముడు ప్రజ్వలిస్తున్న క్రోధంగల ముఖం కలవాడై సమర్థమైన శక్తితో వక్షస్థలాన్ని కొట్టగా దుర్యోధనుడు మూర్ఛలో మునిగిపోయి రథంపై పడిపోయాడు. ఆ సమయంలో కురు సంహారకుడైన భీముడు ఒక పెద్ద విల్లు పట్టుకొని సూతుడి శిరస్సు నేల దొర్లేటట్లు కొట్టాడు. తరువాత వేగంగా కురు సైన్యం కలత చెంది సంతోషం నశించేటట్లుగా రథాన్ని గుర్రాలు దూరంగా తొలగేటట్లు లాగుకొని పోయాయి. కందము ఓ ధృతరాష్ట్ర మహారాజా, అశ్వత్థామ కృతవర్మలు మిక్కిలి ధైర్యంతో మన సైన్యానికి ముందుగా రాగా అర్జునుడు గర్వంతో విజృంభించి కలియబడ్డాడు. కందము ఆ సేనాగ్రభాగంలో యుద్ధం క్రోధాన్ని పెంచింది. అశ్వత్థామాదులతో కూడిన సైన్యం శల్యుడిని దాటి వెడలి అనేకాలైన అస్త్రశస్త్ర సమూహాలతో మహాభయంకరంగా ధర్మరాజును చుట్టుముట్టింది. వచనము చుట్టుముట్టగా ఆ ధర్మరాజు చంపకమాల ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ ధర్మరాజు తన రథం వివిధ గతుల సంచారంతో అధికంగా ప్రకాశించగా రథాలు, ఏనుగులు, గుర్రాలు, పదాతిదళము తన చేత చంపబడగా భూమిపై ముక్కలు ప్రోవులుగా పొర్లగా రక్తం బురదలో మునుగగా పలు విధాలుగా యుద్ధంలో వేడుకగా తిరిగాడు. కందము మనుజులు ఈతడు మూదుహృదయుడని అనగా ఒప్పే ధర్మరాజు విరోధబలాలకు మిక్కిలి కఠిన హృదయుడయ్యాడు. ఆ సమయంలో దేవతలు చూచి ద్రోణుడి శిక్షణను పొగడుతూ ఆశ్చర్యం పొందారు. కందము ముందు భాగం బయలుగా ఉన్న అత్యంతం విజృంభించిన ఆ ధర్మరాజు మీద శల్యుడు వాడి అయిన బాణాలు ఆధిక్యంతో ప్రయోగిస్తూ భుజబలంతో అతిశయంగా తరిమాడు. కందము సూర్యుడైన ఆ ధర్మరాజు క్రొవ్వును అణచి శల్యుడు తన బాణాలతో విజృంభించగా ఆ ధర్మరాజు మెల్లని నవ్వు ఒలికించి దయలేనివాడై ఎదుర్కొన్నాడు. వచనము
ఈ విధంగా ఎదుర్కొని ధర్మరాజశల్యులు తమ తమ శంఖాలు ఊదారు. ముఖ్యములైన దుందుభి తూర్యాల ధ్వనులు ఆకాశం పొంగిపోయేటట్లు ఒప్పాయి. ఆ ఇద్దరు ఒకరిపై ఒకరు భయంకరాలైన బాణాల వరుసలు ప్రయోగించి శరీరాలలో రక్తాలు స్రవించగా పూచిన బూరుగు చెట్ల సౌందర్యం పొందారు. ఆ సమయంలో చూచే జనులు చంపకమాల ఉపాయమును బలమును ధైర్యమును ఆలోచించగా వీరికి సమానం దాటశక్యం కాని భుజశక్తితో ధర్మరాజు శల్యుడిని రూపుమాపి ఈ భూమిని పరిగ్రహిస్తాడేమో. అట్లుకాక శల్యుడు ఈ దినం ఈ ధర్మరాజును సంహరించి దుర్యోధనుడిని ఈ సమస్త భూమండలానికి రాజుగా చేస్తాడేమో. ఇట్లా శల్యుడు ధర్మరాజు ఒకరిని మించి ఒకరు యుద్ధం చేస్తున్నారనటం తాత్పర్యం. వచనము. అప్పుడు సంశయంతో ధర్మరాజశల్యుల యుద్ధాన్ని చూస్తున్న జనులు ఆయలవలే ఊగిసలాడే మనస్సులు కలవారు అయ్యారు. ఆ సమయంలో తేటగీతి. ఓ ధృతరాష్ట్ర మహారాజా! శల్యుడు క్రోధం విజృంభించగా ధర్మజుడి ధనువును 100 బాణాలు ప్రయోగించి ఖండించి ఆధిక్యంతో విజృంభించాడు. ధర్మరాజు మరియొక విల్లు పట్టుకొని శల్యుడి ధనువును ఖండించి శీఘ్రంగా 300 బాణాలు ప్రయోగించాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. విరతుడైన శల్యుని నశ్వత్థామ తన రథముపై నిడుకొని పోవుట. ఉత్పలమాల. ఓ ధృతరాష్ట్ర మహారాజా! ధర్మరాజు శల్యుడిపై 300 బాణాలు ప్రయోగించి ఆ వెంటనే రథం యొక్క గుర్రాలను ఖండించి గర్వంతో సూతుడి ప్రాణాలు ఆటవిధంగా తీసుకొని జెండా కొయ్యను పడగొట్టగా సైన్యం చెల్లాచెదరైంది. అప్పుడు చేయి కదపలేని స్థితిలో ఉన్న శల్యుడిని అశ్వత్థామ వేగంగా తన రథంపై ఉంచాడు. ఆ విధంగా శల్యుడిని పెద్ద కష్టం నుండి తప్పించాడు. వచనము. వినుము భూవరా! ఈ ప్రకారంగా శల్యుడు యుద్ధం నుండి తొలగగా ధర్మరాజు పెడబొబ్బ పెట్టి విజృంభించి ఆ కౌరవ సైన్యాన్ని పారద్రోలాడు. ఆ సమయంలో శల్యుడు ఇంకొక రథాన్ని సమకూర్చుకొని ఆ ధర్మరాజుపై బాణాలు ప్రయోగిస్తూ విజృంభించగా చూచి ఆ పాండవపక్షంలోని యుద్ధం చేయగల వీరశ్రేష్ఠులు వేగంగా ఆ శల్యుడిని ఎదుర్కొన్నారు. అప్పుడు ఆ శల్యుడు సాత్యకిని 10 బాణాలతోనూ భీమసేన నకుల సహదేవులను ఒక్కొక్కరిని 3 బాణాలతోనూ బాధించి మిక్కిలి గర్వంతో పెరిగిన అవయవాలతో విజృంభించి తగినట్లుగా ఉన్నాడు. సీసము. తేటగీతి. విలాసంగా సరోవరాన్ని కలచి ఆడే మదపుటెనుగు విజృంభణమును వరుసపెట్టి లేళ్ల సమూహాన్ని భయంకరంగా చంపు సింహం యొక్క విజృంభణమును ఎండిపోయిన అడవిని గాఢంగా కాల్చే దవాగ్ని విధానమును స్పష్టమైన పరాక్రమంతో త్రిపురాలను సంహరించే రుద్రుడి విజృంభణమును పోలి శల్యుడు మిక్కిలి విజృంభించి విరోధి సైన్యముల చంపెడి ఆట ఆడే సమయంలో శల్యుడి భుజదర్పానికి మదపుటెనుగు ఉద్దండతయు, శల్యుడి పరాక్రమానికి సింహము యొక్క విజృంభణం, శల్యుడి ప్రతాపానికి దావాగ్ని ఉగ్రత్వము, శల్యుడి దుర్దమ ప్రకోపానికి అడ్డగించలేని రౌద్రమునకు రుద్రుడి అతిశయం పోల్చటానికి ఆధారస్థానాలు అయ్యాయి. వచనము. ధర్మరాజును దాటిపోయిన చతురంగ బలాలను ఈ విధంగా పడగొట్టి బాధించి చంపి ఆ శల్యుడు ధర్మరాజు పై కలియబడగా చూచి నకుల సహదేవులు సాత్యకి భీముడు కలిసి నడువగా ధర్మరాజు ఆ మహావీరుడైన శల్యుడిని ఎదుర్కొని కఠినమైన బాణాలు వక్షస్థలమునందు గ్రుచ్చి బాధించాడు. ఆ సమయంలో దుర్యోధనుడు పంపగా మన సైనికులు ముందుకు వెడలి శల్యుడికి దగ్గరపడి భీముడు మొదలైన వారితో పోరాడారు. ఆ శల్యుడు ధర్మరాజు దేహంలో 7 భయంకరములైన బాణాలు గ్రుచ్చగా ధర్మరాజు 9 వాడి అయిన బాణాలు ఆ వీరుడైన శల్యుడి అవయవాలలో నాటాడు. ఈ ప్రకారంగా కలియబడి శల్యధర్ మజులు పెద్దపులుల వలె మదించిన ఏనుగుల విధంగాను బలమైన సింహాల మాదిరి పోరాడి ఒకరినొకరు బాధించుకున్నారు. ఆ సమయంలో సీసము. తేటగీతి. శల్యుడు బలమైన బాణాన్ని ధర్మరాజు వక్షస్థలంలో గ్రుచ్చగా మిక్కిలి భయంకరమై ప్రజ్వలించే కఠినమైన బాణాన్ని ధర్మరాజు ప్రయోగించగా దానితో శల్యుడు మూర్ఛిల్లగా ధర్మరాజు సంతోషించాడు. శల్యుడు మూర్ఛ నుండి తేరుకొని కోపంతో ఎర్రబడ్డ కనులతో భయంకరమైన బాణం ఒకదానితో ఆ ధర్మరాజును నొవ్వచేయగా ధర్మరాజు శల్యుడి బంగారపు కవచాన్ని 6 బాణాలతో ఖండించివేసి వాడి బాణాలు 9 రొమ్మున నాటగా
ఆ యోధ శ్రేష్ఠుడైన శల్యుడు మిక్కిలి క్రూరమైన 2 బల్లెములతో ధర్మరాజు ధనువును ఖండించాడు. అప్పుడు ధర్మరాజు మరియొక విల్లు తీసుకొని ఆ శల్యుడి దేహాన్ని బాణాలతో నింపాడు. కందము భీముడు తోడుగా శల్యుడిని గట్టిగా కొట్టాడు. శల్యుడు కూపుడి ప్రకాశవంతమైన పరాక్రమం తోడు కాగా ఆ ఇద్దరితో యుద్ధం చేశాడు. వచనము ఆ సమయంలో మరొక కవచాన్ని ధరించి పూనుకొని ఆట వెలది. శల్యుడు బాగా ప్రజ్వలిస్తున్న గర్వంతో ధర్మరాజ భీమసేనుల కవచాలను 9 బాణాలతో ఖండించి 2 బాణాలతో దండముల వంటి భుజాలను తూట్లు పొడిచాడు. కందము అంతలో ధర్మరాజు సారథిని కూలిపోయేటట్లు కూపుడు కొట్టగా మద్రశ్రేష్ఠుడైన శల్యుడు భుజవిలాసం ఒప్పగా 4 గుర్రాలను ఒక్క చిటికెలో నేలపై పడవేశాడు. వచనము ఈ ప్రకారంగా రథం లేనివాడై ధర్మరాజు మనస్సులో కందము నీవు శల్యుడిని జయింపుము అని చెప్పి శ్రీకృష్ణుడు నన్ను పంపాడు. దైవయత్నం వలన ఆ మాటలకు అసత్యత్వం కలుగదు కదా. వచనము అని సందేహించి భయపడక శ్రీకృష్ణుడి యొక్క మాటకు భిన్నముగా ఎందులకు జరుగుతుంది అని ఆ దేవుడిని స్మరించి ఆ మాట వ్యర్థం కానిది కావలేనని ప్రార్థించి మరియు చంపకమాల త్రినేత్రుడిని త్రిశూలుడిని త్రిగుణరహితుడిని త్రిగుణాత్మకుడిని త్రిమూర్తిని సృష్టి స్థితి లయములు చేష్ట ఆసక్తి పరివర్తనములు భోహ భువహ సువహ అను త్రిభువనములు ఈ త్రితయములలో మహాత్ముడిని రాక్షసంహారకుడిని పరమపురుషుడిని చతుర్భుజుడిని సర్వవ్యాపకత్వం సర్వపారకత్వం మొదలైన వాటియందు గొప్ప అభ్యుదయం కలవాడిని పరమాత్మను శరణు వేడెదను. తేటగీతి నేను చూడగా యుద్ధం చేస్తున్న అర్జునుడి ముందు భాగంలో మిక్కిలి భయంకరమైన శూలంతో భయంకరమైన హస్తం కలవాడే విరోధి సముదాయాన్ని చంపుతూ క్రీడ సలిపే దేవుడిని భక్తితో జయం సమకూరటానికి స్తుతిస్తాను. వచనము ఇట్లా ధర్మరాజు రుద్రుడిని ప్రార్థిస్తూ ఆ పురుషోత్తముడిని మనస్సులో నిశ్చలంగా ధ్యానించి ఎత్తైన పూర్వకాయంతో మెల్లగా బాణాలు ఆ శల్యుడి వైపు ప్రయోగించ శల్యుడు ఆ బాణాలు నిస్సారములేనవిగా భావించి తరిమి సంభ్రమంతో బాణాలు ప్రయోగించే సమయంలో చంపకమాల పవనసుతుడైన భీముడు శల్యుడి విల్లు ఖండించి 2 బాణాలతో శరీరాన్ని నొప్పించి విరోధులు భయపడేటట్లు ఆ శల్యుడి గుర్రాలను నెలకూల్చి సూతుడి కంఠం ఖండించివేసి స్పష్టమైన ప్రకాశంతో కవచమును బల్లెముల సమూహంతో భయంకరంగా వేగిరపాటుతో నేలపై పడగొట్టాడు. వచనము ఈ ప్రకారంగా కందము రథం లేనివాడు ధనువు లేనివాడు కవచం లేనివాడు అయినట్టి శల్యుడు ప్రకాశవంతమైన కత్తిడాలులతో సుందరమైన చేతులు కలవాడై 2 కన్నులు ఎర్రబడగా రథం దిగి మత్తేభము శల్యుడు యముడివలె విజృంభించి వేగిరపాటుతో అనపశక్యం కాని గర్వంతో ధర్మరాజు మీద వేగంగా కలియబడగా భయంకరమైన బలం వలన అడ్డగించరాని శక్తిగల భీముడు గర్వం అతిశయించగా తమవైపు బొబ్బలు తూర్యధ్వనులు మిక్కిలి ప్రకాశిస్తూ ఉండగా వేగిరపాటుతో ప్రజ్వలిస్తున్నవాడే కత్తిని డాలును ఖండించాడు. వచనము శల్యుడు ఉపాయం ధైర్యం కలిగిన అనుచరులు సమకూర్చిన కవచం గదా దండాలు ధరించి ధర్మరాజు మీద మిక్కిలి వేగంగా విజృంభించాడు. ఆ సమయంలో ధర్మరాజుకు సహాయులే సాత్యకి ధృష్టద్యుమ్నుడు శిఖండి ద్రౌపది పుత్రులు నకుల సహదేవులు ప్రయోగించే బాణాలు లెక్కచేయక గదను ఆశ్చర్యజనకంగా త్రిప్పుతున్న భీముడి పరాక్రమానికి చిక్కు పడకుండా శల్యుడు విజృంభించాడు. గుర్రాలు సూతుడు లేని రథం మీద ఉన్నట్టి శల్యుడు తన వైపు ధర్మరాజు వైపు సింహం వలె లంఘిస్తూ చూడముచ్చటగా వస్తున్న మహాపరాక్రమవంతుడైన శల్యుడిని చూచి రౌద్రంతో కూడిన గర్వంతో ధర్మరాజు ప్రకాశిస్తున్నవాడే కందము ఆ శ్రీకృష్ణుడు ఈ శల్యుడిని సంహరించటానికి నన్ను పంపించాడు. నావంతు ఈ శల్యుడు అని భావించి ముఖం భయంకరం కాగా శక్తి అనే ఆయుధం మీద కన్నులు వ్యాపించగా వచనము ధర్మరాజు శక్తి మీద కన్నులు వ్యాపింపజేసి శ్రీకృష్ణుడిని గురించి ఇట్లా ప్రార్థించాడు. ఉత్పలమాల నా చిత్తంలో నెలకొని ఉన్న నీమీది భక్తి శుభాన్ని కలిగించటంలో ఆశ్చర్యమేమున్నది. భక్తుల ఇష్టాన్ని ఈడేర్చటంలో నీకు గల ప్రియత్వం బయల్పడేటట్లు నాకు గెలుపు సిద్ధింపజేయుము ఓ భగవంతుడా.
ఆశ్రితుల పాపాలను ఖండించటం వ్రతంగా గల నీవు ఈ సమయంలో నీ హృదయాన్ని నాపై ఉంచుము, నన్ను అనుగ్రహించుము. వచనము అని మనస్సునందు శ్రీకృష్ణుడిని రాజశ్రేష్ఠుడైన ధర్మరాజు ప్రార్థించి, ఉత్పలమాల మనస్సునందు ప్రేమ వలన కలిగిన స్వచ్ఛమైన భక్తికి శివుడు సంతోషంతో ప్రసాదించిన స్తుతింపతగిన గొప్ప శక్తి అనే ఆయుధానికి ధ్యానం మిక్కిలి భక్తి కలుగగా నిత్యం గంధ పుష్పములతో మిక్కిలి శ్రద్ధతో ప్రకాశవంతమైన పూజ చేస్తూ సేవించగా మత్తేభము ధర్మరాజు శక్తికి నమస్కరించినవాడే తీవ్రమైన కోపం వలన పుట్టిన క్రొంగ్రొత్త గర్వపు స్ఫూర్తితో ప్రకాశిస్తూ రత్నాలు పొదిగిన దండము యొక్క కాంతుల పూలగుత్తుల ప్రకాశాన్ని మిక్కిలి వెలుగొందుతున్న గంటల గొప్ప ధ్వని శత్రు సైనికుల సమూహాల కన్నులకు కాంతియు చెవులకు ధ్వనియు బాధను కలిగించగా భయంకరమైన ఆ శక్తిని తీసుకుని చలిస్తున్న పిడికిలితో చూపులలోని గర్వంతో. వచనము ధర్మరాజు మనోజ్ఞమైన భయంకరమైన రూపం కలవాడే. తేటగీతి నిండైన కోపంతో పెద్దగా విశాలమైన నిప్పులు రాలే కన్నులతో ధర్మరాజు శల్యుడిని చూడగా ఉన్నవాడున్నట్లే ఆ శల్యుడు నివురు బూడిద కాకపోవటం. ఓ ధృతరాష్ట్ర మహారాజా, చూడగా మాకు ఆశ్చర్యమైనది. ధర్మరాజు చూపులకు శల్యుడు నుసుకాకపోవటం చూచేవారికి ఆశ్చర్యమైంది. వచనము ఈ ప్రకారంగా ధర్మరాజు మిక్కుటమైన క్రోధం వలన త్రిపురాలను దహించే శివుడి విధంగా చూడశక్యం కానివాడే. ఉత్పలమాల మిక్కిలి భయంకరమైన పద్ధతి కలిగినట్టి వంచబడిన భుజాల ఉయ్యారం ప్రకాశించగా విరివి అయిన విస్మయకరమైన వక్షస్థలం ప్రకాశించగా ఆ ధర్మరాజు గొప్ప యుద్ధం చేయటంలో నేర్పరి అయిన శల్యుడిని చూచి వజ్రాయుధపు అంచుల కాంతితో సమానమైన విస్తారమైన కాంతులు వ్యాపించగా ఆ భయంకరమైన శక్తి అనే ఆయుధాన్ని విసిరాడు. తేటగీతి ఆ ప్రకారంగా ధర్మరాజు క్రోధం విజృంభించగా శల్యుడి వైపు ఆ మహాశక్తి ఆయుధాన్ని విసరగా అది ఆ శల్యుడి కవచంలో ప్రవేశించి రొమ్ము చీల్చి వీపు నుండి బయటకు వచ్చి భూమిలో ప్రవేశించింది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము శల్యపర్వము ప్రథమాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275 1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013 సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024 సంవత్సరము.